మేము ఎక్కడున్నామా అనుకుంటున్నారా? మేమైతే స్వర్గంలో ఉన్నట్టయితే ఫీల్ అవుతున్నామండి నిజంగా. అంటే ఆ పొగ వస్తుంది, ఆ పొగ మధ్యలో నేను మా చెల్లెలు అలా ఉన్నామా, సేమ్ అలానే అనిపిస్తుంది స్వర్గంలో ఉన్నట్టు. కస అంతా కొట్టేశాను ఫస్ట్. కస కొట్టిన తర్వాతకి కాళ్ళు మొహం కడుక్కొని ఇంకా మళ్ళీ లోపలైతే బండలు తుడుస్తున్నాను. మా చెల్లెలు అయితే అక్కడ వస్తున్న నీళ్ళైతే పట్టుకొని వస్తుంది, చెట్టుకు పోసింది, మళ్ళీ అంత నీళ్ళంతా తనే చల్లిందనమాట. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయినాను. నేను వెళ్ళిన తర్వాతకి మళ్ళీ మా చెల్లెలు అక్కడ అంతా బండలు అయితే తుడుస్తుంది. మళ్ళీ కొంచెం నీళ్ళు తెచ్చుకొని చెట్ల దగ్గర అంత నీట్గా నీళ్ళైతే చల్లుతుందనమాట. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి నిజంగా. అంటే చూడండి, గుడిని నీట్గా చేసినప్పుడు అక్కడ అంతా ఒక వైబ్రేషన్ ఎంత అంటే అంత వైబ్రేషన్గా ఉంది నిజంగా. అంటే ఇంకా బయట అయితే నీళ్ళు చల్లుకుంది. ఇంకా సాయంత్రం స్నానం చేసి మళ్ళీ గుడికి వచ్చి అమ్మవారికి అయితే పూజ చేస్తుంది. చూడండి చాలా బాగుంది. అంటే శుచి శుభ్రం అనేది చాలా ముఖ్యం నిజంగా. అంటే పూజ చేస్తుంటే ఎంత బాగుందో నిజంగా అండి. చాలా ప్రశాంతంగా వైభోగంగా ఉంది.